హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఆర్ఆర్ విత్ మురళి. హైదరాబాద్ లో దాదాపుగా 1 మంత్ నుంచి కంటిన్యూస్ గా వర్షం పడుతూనే ఉంది. అసలు ఏ రోజు వర్షం పడుతుందో ఏ రోజు పడుతుందో కూడా తెలియనంత విధంగా వెదర్ అనేది హైదరాబాద్ లో చేంజ్ అయింది. సో డైలీ బురద పడుతూ ఉండటం వల్ల నేను అసలు కడగలేకపోయాను. సో అలా కడగలేదు కాబట్టి ఇంత బురద అయితే ఉంది, లేదంటే అసలు ఉండదు అనమాట. నా బైక్ అంత క్లీన్ గా మెయింటైన్ చేస్తాను నేను. సో మనం ఈ లిక్విడ్ పాలిష్ అప్లై చేసే ముందు నీట్ గా కడిగి అప్లై చేస్తే బెస్ట్ కాబట్టి కొంచెం కడిగి చేస్తాను ఇప్పుడు. ఫస్ట్ నేను ఎప్పుడు బైక్ క్లీన్ చేసేటప్పుడు ముందు వెట్ క్లాత్ నీట్ గా బైక్ తుడుచుకుంటాను. సో కొంచెం డస్ట్ ఈజీగా పోయేలాగా. ఆ తర్వాత బకెట్ వాటర్ తో ఇలాగ నీట్ గా అన్ని పార్ట్స్ కవర్ అయ్యే విధంగా నీళ్ళన్ని పోసుకొని నీట్ గా ఆ తర్వాత కడగడం అయితే స్టార్ట్ చేస్తాను. ఎప్పుడైనా మీరు బైక్ కడిగితే ఆ బైక్ నార్మల్ వాటర్ తో కాకుండా షాంపూ వాటర్ ఉంటాయి కదా, లైక్ కడిగే వాటర్ లో కొంచెం షాంపూ వేసి కడగండి. కొంచెం బైక్ ఫేడ్ అవ్వకుండా ఉంటది అనమాట కలరు. సో మీరు రోజు డైలీ ఎవరు కడగలేరు కదా బైక్. సో ఎక్కువ సర్వీస్ సెంటర్ కి ఇచ్చి వాటర్ వాష్ చేయిస్తూ ఉంటారు. బట్ నా యొక్క సజెషన్ ఏంటంటే మీరు అట్లీస్ట్ అప్పుడప్పుడు మీకు కొంచెం టైం ఉంటే మీ బైక్ సజెషన్ మీరు మీ బైక్ ని కడిగితే ఏమవుతుందంటే, లైక్ మీరు కడిగేటప్పుడు కొన్ని పార్ట్స్ అబ్జర్వ్ చేస్తారు బైక్స్ లో, లైక్ అసెంబ్లింగ్ థింగ్స్, అసలు ఏ పార్ట్ ఎలా కనెక్ట్ అయింది అనేది అబ్జర్వ్ చేస్తుంటారు తుడిచేటప్పుడు కడిగేటప్పుడు. సో మీకు ఆ పార్ట్స్ గురించి కొంచెం నాలెడ్జ్ అయితే వస్తుంది. లైక్ చూడగానే తెలియకపోతే అసలు ఈ పార్ట్ ఏంటని ఒక గూగుల్లో సెర్చ్ చేసినా మనకు అర్థమైపోతుంది కదా ఈజీగా. సో అలా కొంచెం నాలెడ్జ్ పెంచుకోవచ్చు. సో మీకు ఎప్పుడైనా టైం ఉంటే మీరే కడగడానికి ట్రై చేయండి, లేదంటే సర్వీస్ సెంటర్లో ఇచ్చేయండి. వాళ్ళు 150 రూపీస్ లేదంటే 120 రూపీస్ తీసుకొని బైక్ వాష్ చేసి ఇస్తారు. నో ఇష్యూ. అట్లీస్ట్ ఒకసారి ట్రై చేయండి ఇలాగా కడగడానికి. ఇప్పటి వరకు చూసారు కదా, బైక్ నీట్ గా కడిగాను నేను. కడిగి కాకపోతే ఒక చిన్న అర్జెంట్ వర్క్ ఉండటం వల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చింది. సో బయటికి వెళ్ళేసి వచ్చి కొంచెం మళ్ళీ డస్ట్ అయింది, పైగా కొంచెం మళ్ళీ వర్షం పడింది. సో నీట్ గా తుడిచి మళ్ళీ పెట్టాను. ఇప్పుడు ఇది మోటోమాక్స్ లిక్విడ్ అప్లై చేసి చూపిస్తాను. ఈ మోటోమాక్స్ లిక్విడ్ దీని మీద ప్రైస్ ఎంత ఉందంటే 90 రూపీస్ ఉంది. బట్ నాకు ఇది ఆన్లైన్ లో జస్ట్ 60 రూపీస్ కే దొరికింది. సో మీరు కూడా ఒకవేళ బయటకంటే ఆన్లైన్ లో తక్కువ రేట్ ఉంది కాబట్టి ఒకసారి ఆన్లైన్ లో ట్రై చేయండి. 60 రూపీస్ అట్లీస్ట్ ఇది మనకు ఒక 2 to 3 టైమ్స్ ఈజీగా వస్తుంది. ఈ పాలిష్ మీరు నీట్ గా అప్లై చేసుకున్నట్టయితే టెఫ్లాన్ కోటింగ్ అని షోరూమ్ వాళ్ళు మనకి బైక్ సర్వీసింగ్ ఇస్తే 350 రూపీస్ తీసుకొని అప్లై చేసి ఇస్తారు. అది ఇది ఈక్వల్ ఉంటుంది అనమాట, అంత తేడా ఉంటది. సో సిమిలర్ అనమాట. అక్కడ ఇక్కడ 60 రూపీస్, అక్కడ 350 రూపీస్. మీరు కనుక ఈ 60 రూపీస్ కొనుక్కుంటే ఇది 2 to 3 టైమ్స్ వస్తుంది. ఒక 1 అవర్ అయితే ఒక టైం వేస్ట్ అంతే కదా. లైక్ 1 అవర్ మీ బైక్ మీద స్పెండ్ చేసినట్లయితే మీకు 350 రూపీస్ అనేది సేవ్ అవుతుంది. సో ఇది అట్లీస్ట్ ట్రై చేయండి. ఇది ఎక్కడైనా దొరుకుతుంది, మాల్లో కూడా దొరుకుతుంది. మీరు బయట కొనుక్కోవాలనుకుంటే ఇన్స్టెంట్ గా ఒకే రోజు రావాలనుకుంటే అమెజాన్ ప్రైమ్ ఉంటే పెట్టేసుకోండి, లేదంటే బయట షాప్స్ లో వెళ్ళి కొనుక్కోవచ్చు. ఇది మోటోమాక్స్, ఇది చూడండి. దీని ప్రైస్ ఇక్కడ చూడండి, చూసినట్టయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే ఇది అప్లై చేసి చూపిస్తాను. లైక్ ఇది అప్లై చేసి ఒక 5 minutes ఉంచాలి. ఇంకా బాగా డ్రై అయిపోయింది అనుకోండి, లైట్ గా వాటర్ తో క్లాత్ తో ఇలా నీట్ గా తుడుచుకుంటే పోతుంది. కొన్ని చోట్ల ఏంటంటే ఇప్పుడు మెటల్ పార్ట్ అయితే ఈజీగా కవర్ అవుతుంది, కొన్ని ఫైబర్ పార్ట్ మీద ఇది అప్లై చేసినప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం స్టిక్ అయిపోతుంది. సో అప్పుడు ఏం చేయాలి, కొంచెం లైట్ గా వాటర్ ఇలా ఇలా టచ్ చేస్తూ క్లాత్ కి నీట్ గా తీసేయచ్చు అనమాట. ఇంకోటి ఏంటంటే ఈ బైక్ పాలిష్ అప్లై చేసేటప్పుడు మీరు కనుక లైక్ వర్షం వచ్చే సిచ్యువేషన్ లో ఉన్నట్లయితే ఇది అప్లై చేయమాకండి. లైక్ ఎక్కువ సన్నీ డేస్ లో మాత్రం అప్లై చేస్తే బెటర్. ఎందుకంటే ఇది అప్లై చేసుకుని వెంటనే బయటకు వెళ్తే ఇది వర్షంలో పోయే ఛాన్స్ ఉంటుంది కదా ఈజీగా. సో అందుకనేసి మీరు రైనీ సీజన్ లో అయితే ఇది అప్లై చేయమాకండి. జస్ట్ 2-3 days అసలు వర్షం వచ్చే ఛాన్సే లేదని అనుకున్నప్పుడు మాత్రమే ఇది యూజ్ చేయండి, బెస్ట్ అనమాట. ఇది ఈజీగా ఒక 1 month ఉంటుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే మా ఆఫీస్ లో ఒక కోలీగ్ ఉన్నాడు, ఆయన యూజ్ చేస్తూ ఉంటాడు. ఆయన సజెస్ట్ చేశాడు నాకు. నేను ఆ రిజల్ట్ చూసి మరీ ఓకే బాగుందని తీసుకొని రివ్యూ చేస్తున్నాను, మీకు యూజ్ అవుతుందని. నేను ఆల్రెడీ ఒకసారి వాడాను అనమాట, పర్లేదు బాగానే ఉంది. ఒక 20-30 days వచ్చేసింది, నీట్ గా కనిపిస్తుంది బైక్. నేను ఎప్పుడు బైక్ నీట్ గా మెయింటైన్ చేస్తాను అనమాట. లైక్ రోజు నీట్ గా తొడవటం, డైలీ కవర్ చేయటం, బయట అయితే ఇలా పెట్టుకుంటూ మెయింటైన్ చేస్తాను కాబట్టి నాది ఎప్పుడు కొంచెం న్యూ లుక్ లోనే ఉంటుంది. పాలిష్ అప్లై చేసినా ఇంకా బాగుంటుందేమో అనుకుని
మీకు యూజ్ అవుతుంది అనేసి ఇది కొని చెప్తున్నాను. ఇప్పుడు దీన్ని ఎలా అప్లై చేయాలో చేసి చూపిస్తాను. వీడియో చివరి వరకు చూడండి. సో ఇప్పుడైతే ఈ బైక్కి ఈ పాలిష్ నీట్గా అప్లై చేసి చూపిస్తాను. చూడండి, ఇలా వైట్గా ఉంది వేస్తే. ఎక్కువ పడిపోయింది. యాక్చువల్గా ఒక చేతితో నీట్గా తీసుకుని సరిపోతుంది. నేను వీడియో చేస్తాను కదా, సో కాస్త ఎక్కువ పడిపోయింది. డాట్స్ పెట్టుకొని బైక్ మొత్తానికి పాలిష్ అప్లై చేశాను. షైనింగ్ రిక్వైర్డ్ అయిన పార్ట్స్ అన్నిటికీ మ్యాక్స్, లైక్ ఇంజన్, బాడీకి. చూడండి, ఇలా ఒక 5 minutes ఆరనివ్వాలి, వెంటనే తుడిచేయకూడదు. సో చూడండి, నేను మొత్తం బాడీకి అంతా అప్లై చేశాను. ఇలా మొత్తం అప్లై చేశాను. ఇలా అప్లై చేశాక 5 minutes తర్వాత మీరు ఇలాంటి ఒక క్లాత్ తీసుకొని నీట్గా స్లోగా తుడిచేయండి, అప్పుడు షైనింగ్ తెలుస్తుంది. మీరు బైక్ని ఎప్పుడు క్లీన్ చేసినా మైక్రో ఫైబర్ క్లాత్ కానీ లేదంటే ఇలాంటి స్మూత్ క్లాత్ని తీసుకొని తుడవండి. బైక్ని చాలా నీట్గా మెయింటైన్ అవుతుంది, స్క్రాచెస్ పడకుండా. మైక్రో ఫైబర్ క్లాత్ వల్ల యూజెస్ ఏంటంటే అది ఈజీగా డస్ట్ని అబ్జర్వ్ చేసి బైక్ ఫాస్ట్గా నీట్గా క్లీన్ అయ్యేలా చూస్తుంది అనమాట. అది మీరు ఖచ్చితంగా కొనుక్కోవాలి ఎవరి బైకరు. లేదంటే అలా అట్లీస్ట్ ఇలాంటి స్మూత్ మొత్తం నీట్గా క్లీన్ చేసి ఒకసారి చాలా బాగుంటుంది. క్లాత్ మళ్ళీ చూపిస్తాను. నీట్గా క్లాత్ తో క్లీన్ చేశాక నా బైక్ లుక్ అయితే ఇలా మారింది. చాలా ఎక్సలెంట్ షైనింగ్ అయితే వచ్చింది. చాలా అంటే చాలా బాగుంది. ఈ వీడియో తీసేటప్పుడు కొంచెం లైట్ డిమ్ గా ఉండటం వల్ల మైట్ బి కొంచెం సరిగ్గా కనిపించలేదని అనుకున్నాను నేను. బట్ ఇప్పుడు వీడియో ఫార్మాట్ చూస్తుంటే చాలా బాగుంది. బయట అయితే ఇంకా చాలా షైనింగ్ వచ్చింది. చూస్తే ఎక్సలెంట్ అనిపించింది నాకు. 60 రూపీస్ లో మంచి పాలిష్ దొరికింది అనే ఫీలింగ్ అయితే నాకు కలిగింది. మీరు కనుక టెఫ్లాన్ కోటింగ్ 350 వేస్ట్ చేయడం కంటే ఈ 60 రూపీస్ లో తీసుకొని ఈ పాలిష్ 1 hour అప్లై చేసుకుంటే మీ బైక్ కూడా ఇలా ఎక్సలెంట్ గా కనిపిస్తుంది. ఈ ప్రొడక్ట్ లింక్ డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ప్లీజ్ చెక్ అవుట్ దట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.